సిద్ధు చేసిన జాక్ ఇట్ ఇస్ ఏ మిస్ ఫైర్ Yeah. కంప్లీట్ గా. ఆ సినిమా చూసిన తర్వాత మీరు స్క్రిప్ట్ లో చేంజెస్ కానీ లేకపోతే సిద్ధు క్యారెక్టరైజేషన్ లో మార్పులు కానీ, ఎందుకంటే మొన్న ఎక్కడో సిద్ధు మాట్లాడినప్పుడు మీరు కంప్లీట్ గా డీజే టిల్లుకి డిఫరెంట్ సిద్ధుని చూస్తారు ఇందులో Correct. అని చెప్పి ఎక్కడో చెప్పాడు తను. అవును. అదే డిడ్ ఇట్ ఇంపాక్ట్ యూ ఇన్ ఎనీ వే? No, sir. So the script I had written first had a very soft characterization of Varun, the character that he's playing. But then after Tillu's success, because this was written and అప్పుడు ఇంకా సిద్ధు hadn't come on board. ఈ స్క్రిప్ట్ నేను ఫస్ట్ రాసుకున్నప్పుడు ఒక చిన్న సాఫ్ట్వేర్ స్పేస్ లో రాసుకున్నా. బట్ దెన్ టిల్లు 2 went on to become like 146 crores and దాని craze took it to another level. And that thought process started where me and him thought, ఇలాంటి ఒక టిల్లు లాంటి ఒక అంత పెద్ద ఒక క్యారెక్టర్ విని they're unable to take that టిల్లు ట్యాగ్ అవుట్ ఆఫ్ సిద్ధు. సో ఒక చిన్న సాఫ్ట్వేర్ క్యారెక్టర్ మైట్ నాట్ బట్ సిద్ధువే తీసుకోవడానికి రెడీగా లేడు. జాక్ లో స్టిల్ ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ మోడల్. టిల్లు సిద్ధే కనిపిస్తాడు మనకి. that's his style of a conversation, sir. Even if you are sitting as a friend with him, తను మాడే పద్ధతి అది. సో దాన్ని జనాలు they can't disassociate it with him. Of course. So that was a little bit more of an extra effort that he had to put in maybe, but that was all from his inputs వచ్చినవన్నీ. ఇప్పుడు మనం క్యారెక్టరైజేషన్ we got it into a little bit more a bolder space. We thought like the Varun that we need to showcase has to be much more interesting. అంటే వాడిని ఒక అన్అపాలజెటిక్ క్యారెక్టర్ లోకి తీసుకురావాలి. The same storyline, but we wanted to bring up more deeper characterizations onto all of them. Because if it is not a character driven film, it might not make the impact for a person like Sidhu, because he has ఒక ఆడియన్స్ అనేవాళ్ళు ఆ టిల్లు ది స్పేస్ లోని పెట్టుకొని ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలంటే ఒక అనదర్ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ హ్యాస్ టు కమ్ అవుట్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ హౌ ద వర్క్ ఫర్ వరుణ్ అనేది మేము చేసింది. అండ్ టుడే ఐ నో దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ ట్రైలర్ లో కానీ వాట్ ఎవర్ యూ సా, హీఈస్ దట్ ఇన్ ద ఫిల్మ్. ఒక మనిషి when they go through their heartbreak కానీ ఒక టఫ్ టైం కానీ how they ఒక మోల్డ్ చేసుకొని how they become this 2.0 version of themselves, and it's the journey of this person. And ఈ ప్రాసెస్ లో వాడు కలిసిన his 2 women. So it's a very character space లోంచి వచ్చే కథ ఇది. So that is how the characterization of Varun came about. అంటే